అందరికీ నమస్కారం. నేను మీ హేమసుందర్. నేను ఇవాళ హైదరాబాద్ నుంచి అనుకోకుండా విజయవాడకు వచ్చాను. ప్రధానంగా నేను వచ్చిన ఏరియా ఏంటంటే, మొన్న ఈ మధ్యన వరదలు వచ్చినాయి కృష్ణానదికి. మరి ఆ మునిగిపోయిన ఏరియాకి వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు తెలిసినాయి. అందుకనే నా రెగ్యులర్ ప్యాటర్న్లో సినిమాది కాకపోయినా సినిమాకి సంబంధం ఉన్న ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిని కలిశాను. ఆవిడే కొత్త జ్యోతి గారు. అంటే శ్రీ నివేదిత సంక్షేమ సేవా సంఘం అనే పేరుతో ఒక సంస్థను పెట్టుకుంటూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆవిడ. అలాగే మహానటి సావిత్రి కళాపీఠం తరఫున కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ కళారంగంలోనూ ఇటు సేవారంగంలోనూ ఉన్న వ్యక్తిగా కొత్త జ్యోతి గారి గురించి చెప్పాలి. వాడు మన గెస్ట్ ఆమె. మరి ఆవిడతో మాట్లాడి అసలు అంటే మొన్న వరదల్లో ప్రత్యక్ష సాక్షి కాబట్టి అంటే ప్రభుత్వ పరంగా ఎలా జరిగింది, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా మనం తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు ధన్యవాదాలు మా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు. అంటే ఇక్కడ రాగానే మీ గురించి చెప్పారు. ముఖ్యంగా ఈ పాయకాపురం, సింగనగరు ఇవన్నీ బాగా మునిగిపోయినాయి. అవునండి. మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందించింది, అసలు ప్రభుత్వం స్పందించట్లేదనే ఫీలింగ్ మీకు ఏమైనా వచ్చిందా, అది ఏం చెప్పండి ఒకసారి. సార్ మేము ఉండేది రాజీవ్ నగర్ ఏరియా అండి. అంటే నేను పుట్టి పెరిగింది విజయవాడే. నేను ఎప్పుడు కూడా ఇంత వరదలు చూడలేదు సార్. అంటే బుడవేరు పొంగింది, వాటర్ వస్తుంది అంటే లోతట్టు ప్రాంతాలని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం జరిగింది. కానీ ఇంత అపార్ట్మెంట్లో కూడా వచ్చేసి అంటే కారు మునిగిపోయేంత వాటర్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చూడలేదు అసలుకి. లేదంటే ముందు జాగ్రత్తగా మోటార్ వేసుకోవడం, కరెంటు ఛార్జింగ్ పెట్టుకోవడం ఏదో మాకు తెలిసేది. అంటే మాకు సాటర్డే మధ్యాహ్నమే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంబాపురం వాళ్ళు ఆ వెలగలేరు కట్ట తెగిందంట, వాటర్ వస్తుంది, జాగ్రత్త పడండి అని చెప్పారు. ఎక్కడ వెలగలేరు, ఎక్కడ రాజీవ్ నగరు, మన దాకా అంత రాదు కదా, ఈ లోపు ఏదో ప్రత్యామ్నాయం చేస్తారు అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత చాలా బాధపడ్డాం. ముందుగా తెలుసుంటే వాటరు లేకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మేము కూడా సర్వీస్ కాబట్టి మాకు కూడా చెప్పేవాళ్ళు. ఇక ఎర్లీ మార్నింగ్ సండే కదా, లేట్గా లేస్తాం ఆ రోజు అందరం. చూసేప్పటికి వాటరు మన కళ్ళ ముందు వచ్చేస్తుంది. ఇక రావడం రోడ్డు నిండిపోయింది. అంటే వితిన్ ఒక 25 minutes అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపే అండి కళ్ళ ముందు రావడం. రోడ్లోంచి అపార్ట్మెంట్లోకి మా బళ్ళు తీసుకొని పెట్టుకుందామా లేకపోతే ఇంకేమైనా చేద్దామా అనడానికి కూడా లేదండి, అంత బాగా వచ్చేసింది. వెంటనే కరెంటు పోయింది, ఇక వాటర్ లేదు, సెల్ ఫోన్లో వెలగలేరు, తమ్మిలేరు, బుడమేరు ఈ మూడింటి ప్రభావమా? అంటే ఫస్ట్ వెలగలేరు కట్ట తెగిందండి. సాటర్డే ఎప్పుడో తెగింది. అది సండేకి మొత్తం అంతా కూడా వచ్చేసింది వాటర్ మెల్లిగా. ఆ తర్వాత వచ్చేసి బుడవేరు తెగిందండి రెండో రోజు. ఆ తర్వాత కృష్ణానది పొంగిందని ఆ వాటర్ వచ్చింది. సో ఈ వాటర్ అంతా ఒకేసారి ఇలా రావడం వల్ల అంటే ఇంత ముందు కూడా వరదలు వచ్చినాయి కదండి చాలా సార్లు. అంటే బుడవేరు వంతెన తెగితే లోతట్టు అంటే మనకి దేవీనగరు ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే కానండి హైయెస్ట్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాకి రాలేదు. ఇప్పుడు వెలగలేరు ఎక్కడైతే ఉందో తెగిన కాడి నుంచి రావడం వల్ల అది ఎత్తుగా ఉంటుంది కదా, ఇలా రావడం వల్ల లోతట్టు అంతా కూడా మునిగిపోయింది, ఎక్కువ వచ్చేసిందండి. లేకపోతే ఆక్రమణలు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయండి, అవి మనకి కళ్ళతో నిజాలు కూడా చూపించారు కదా. అక్కడ చుట్టుపక్కల ఇసుక కోసం తవ్వేయడం ఏంటి, లేదంటే అక్కడ ప్లేసెస్ ఆక్రమించేసి ఈ సచివాలయం జరిగినాయి కదండి. అది మనకి కళ్ళతో న్యూస్ లో కూడా చూపించారు కదా. గవర్నమెంట్ హయాంలో మట్టి అమ్ముకుని కూడా చాలా మంది బాగుపడ్డారని చెప్తుంటారు. సో అలా కూడా మరి ఇప్పుడు భూమాతం తవ్వేస్తే ఏముంటుందండి, ఒకేసారి ఆవిడ అయిపోతుంది కదా. సో ఆ రకంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాము. మేమైతే 3 days వాటర్లోనే, అంటే పైన అపార్ట్మెంటు మనకి తినడానికి ఉండడానికి ఇంట్లో ఇబ్బంది లేదు, కానీ బయట కమ్యూనికేషన్కి ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ డే అయితే మధ్యాహ్నం అంటే 9-10 వాటర్ వచ్చేసింది. ఆ తర్వాత అంటే మా చిన్నబాబు మేమున్న ఏరియా నుంచి తను సిటీకి పని మీద వరదలు రాకముందే బయటకు వచ్చాడు. తను ఏదో కొంచెం ఫోన్ కలిసి విషయం చెప్పాడు. అమ్మ మీరు ఎవరు భయపడద్దు, NDRF బృందాలు ఏంటి, తర్వాత మిలిటరీ వాళ్ళు ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అసలు అలాగే స్టాండింగ్ అండి. నిజంగా ఆయనకి నిజంగా దండం పెట్టొచ్చండి. పార్టీ విషయం పక్కన పెట్టినా ఒక వ్యక్తిగతంగా ఆయన అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు కదండి. ఏదో ఆఫీస్లో AC వేసుకొని కూర్చొని చాలా మందిని చూసాం కదా మంత్రుల్ని, పని చేయండి అని చెప్తారు. కానీ ఈయన అలా కాదండి, పని చేసి చూపించి మిగతా వాళ్ళతో చేయించారు. ఎన్ని రోజులు క్లియర్ అయిందండి ఇక్కడ వాటర్ అండి? 3 days పట్టిందండి. 3 days లో మొత్తం క్లియర్ అయిపోయింది. సండే, మండే, ట్యూస్డే. అంటే ఎప్పుడైతే కట్టకి వాళ్ళు కట్టడం ప్రారంభించారో చాలా ప్రయత్నించారండి. మేము తర్వాత న్యూస్లో కూడా చూసాము. ఓ పక్క కడుతుంటే ఓ పక్క పోతుంది. అంటే వాళ్ళ ఊహకి అందనంతగా జరిగిందండి అక్కడ సిచ్యువేషన్. ఎంతంత పెద్ద ఇంజనీర్లు, పెద్ద కలెక్టర్లు కూడా దీనికి ఏం చేయాలనేది పాపం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి.
అంత థింక్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కూడా ఉపయోగించినా కూడా అది పూర్తి చేయలేనంత వరస్ట్గా అక్కడ ప్లేస్ని అక్కడ చేశారు వాళ్ళు. తర్వాత వాళ్ళందరూ 3 daysకి మాకు వాటర్ తగ్గింది. అవును, ఎవరెవరు యాక్టివ్గా ఇక్కడికి వచ్చి పనిచేశారండి? చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన దగ్గర నుంచి ఉన్నారండి. అలాగే కలెక్టర్లు, NDRF బృందాలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే శానిటరీ వాళ్ళు, అలాగే స్వచ్ఛంద సంస్థలండి. యాక్చువల్గా మాది ఆర్గనైజేషన్ కదా, మేము రాలేకపోయాం, కానీ RSS వాళ్ళు, VHP వాళ్ళు ఒక్కడ కాదండి, ఇది మాది కాదు అని కాకుండా అందరూ సైతం అంటే ఫుడ్ ఇంకా మనకొద్దు బాబోయ్ అన్నంతగా పెట్టారండి. ఫుడ్ అయితే అందిని వాళ్ళకి అందలేదు, మిగతా వాళ్ళకి అట్లాగా. అంటే ఎందుకు జరిగింది అట్లా? అంటే వీళ్ళకి ఏంటంటే కొంత ఏరియాకి రావడానికి కొంచెం పరిస్థితి బాగోక అందరినీ రానివ్వలేదండి. మాకు 3వ రోజు వరకు వాటర్ ఉందండి. ఇక్కడ రాజీవ్ నగరు, పాయకాపురం, బాంబే కాలనీ, అంబాపురం ఇవన్నీ 3వ రోజు కూడా క్యూర్ అవ్వలేదు. అక్కడికి ట్రాక్టర్ వేసుకొని రావడానికి కూడా ట్రాక్టర్లోకి వాటర్ వెళ్ళిపోయి అవి కూడా అక్కడ స్టక్ అయిపోయే పరిస్థితి అన్నమాట. సో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీ పైపుల్ రోడ్ సెంటర్లో ఫుడ్ ఏర్పాటు చేస్తాము, మీరు వచ్చి పట్టుకెళ్ళండి అంటున్నారు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మగవాళ్ళు అయితే గబుక్కుని ఏదో తెస్తారు, లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వెళ్ళలేరు. అక్కడి నుంచి మోసుకొని రావడానికి అట్లా కొంత ఇబ్బంది అయితే పడ్డాము. అంటే ఇక ముందు భవిష్యత్తులో కూడా వరదలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక వరదలు రావండి, అంతలా వాళ్ళు ప్లాన్ చేశారు అక్కడ. అది మాత్రం ప్రజలందరికీ నమ్మకం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ధైర్యంగా చేయగలిగింది, లేకపోతే ఊరంతా కొట్టుకుపోయేదండి. అది మాత్రం కన్ఫామ్. ఇప్పుడైతే ఇంకా రాదండి, అంత పక్కన పందిగా మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ఒక లేయరు, తర్వాత ఒక లేయరు, తర్వాత ప్లాస్టిక్ పట్టాలు, అట్లా. అంటే మనం ఏం చేస్తే ఆగుద్దని అలా కొత్తగా రీతిగా ఆలోచించి టెక్నాలజీ అంతా ఉపయోగించి అలా వేశారు వాళ్ళు. ఇంకైతే విజయవాడకి వరదలు అయితే ఖచ్చితంగా రావండి, అంత రకంగా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు బాబు గారు ఏంటంటే ప్లాన్ చేసి కొంతమంది నాయకులకి బాధ్యతలు అప్పచెప్పారు, ప్రధానంగా నిమ్మల రామానాయుడు గారు కూడా. అవునండి, నిజంగా ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. అర్ధరాత్రి అంటే న్యూస్ వచ్చిన తర్వాత కూడా చూస్తాం కదా, 3 days కరెంట్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి 1 గంట కూడా ఆయన అక్కడే నించొని అక్కడే తింటాం. వర్షం పడిందండి తర్వాత, ఆ వరదల్లోనే 2 రోజులకు వర్షం వచ్చింది. గొడుగు వేసుకుని ఆయన ఆ గొడుగులోనే వర్షంలోనే ఉన్నారండి. నిజంగా మాకు అనిపించింది, నిజం కదా, వీళ్ళు కదా నిజమైన నాయకులు. అంటే వీళ్ళు గెలిచారు, చెయ్యిపోయినా పర్వాలేదు కదా, కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ఛాలెంజ్, మీకు మేము అవకాశం ఇచ్చాము, మీరు ఇప్పుడు చేసి చూపించండి అన్నట్టుగా ప్రజలు కూడా అనుకుంటారు కదా. వాళ్ళు నిజంగా సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమంతా ఒక వీడియో కూడా చేసి మా అపార్ట్మెంట్లో అందులో వాడుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, అలాగే డబ్బులు అదే ఇల్లు పోయిన వాళ్ళకి. టీడీపీ కార్యకర్త మీరు? అంటే నేను పార్టీ అని కాదండి, నేను చిన్నప్పటి నుంచి RSS అండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. నేను VHP వాలంటీర్ని, ఫుల్ టైం అన్ని. సో అంటే VHP అనగానే మీకు BJP అని వస్తుంది. అంటే ఇక్కడ పార్టీ పరంగా కాకుండా ఒక హిందుత్వం, మనం హిందువులు అనే నిదానంతో మేము పనిచేసేవాళ్ళం. సర్వీస్ అంటే బాగా ఇష్టం, ఎవరైనా ఆపదలో ఉంటే మనం వెళ్ళి హెల్ప్ చేయడం, ఆ రకంగా చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వ పరిపాలన పరంగా చూసుకుంటే ఇప్పటిదాకా మీరు అబ్జర్వ్ చేశారు, వరదల్లో బాబు గారు వచ్చి పనిచేశారని చెప్పారు. పరిపాలన పరంగా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందండి. అలాగే లోకేష్ గారేంటి, పురంధరేశ్వరి గారేంటి, మన చంద్రబాబు నాయుడు గారేంటి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారేంటి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని మాటలు, ఎన్ని అపనిందలు పడ్డారండి. వీళ్ళందరూ కూడా అంటే పార్టీలో గెలవపోయినా ఆయన పార్టీలోనే ఉండి పనిచేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా మంది, కొన్ని మనం చూసామండి వీడియోలు. అసలు ఎవరు 73 ఏళ్ళ వరకు ఆ ఏరియాకి ఎవరు వెళ్ళలేదంట, అరకు ఆ ప్రాంతంలో. మేము చూస్తూ ఉంటాం, ఎవరన్నా డెలివరీ టైం అయితే ఒక జోరులాగా కట్టుకొని మగవాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు పాపం. అనుకునేవాళ్ళం, ఇంతమంది అంటే ఇన్ని నాయకులు, ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఆ ఏరియాకి ఎవరు వెళ్ళలేదు, వెళ్తే బాగుండాలని మేము మనసులో అనుకుంటూ ఉంటాము. సో మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారండి, నిజంగా ఆయనకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు రావాలండి. అలాగే ఇప్పుడు మనకి కొత్తగా అన్నా క్యాంటీన్లు వచ్చినాయి. అన్నా క్యాంటీన్లు కూడా గత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మన పేర్లు పెట్టుకుంటే మన సొంతది అవుద్ది కానీ ప్రజలది కాదు కదా, ప్రజలది చేసి మన పేరు పెట్టుకోవడం ఏంటండి. సో వీళ్ళంతా కూడా డొక్కా సీతమ్మ గారి పేర్లు, ఇలా మంచి మంచి దేశ నాయకులు గారి పేర్లు చెప్పారు. అలాగే మా నివేదిత కూడా ఉన్నారండి. నివేదిత, మీ సంస్థ గురించి చెప్పండి, మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు అసలు? యాక్చువల్గా నేను ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ సంస్థను మీరు? నేను RSS వాలంటీర్గా ఉన్నప్పుడు మాకు అంటే రోజుకొక స్టోరీ ఎవరైనా ఇన్స్పైరింగ్ కోసం మాకు చెప్తూ ఉండేవాళ్ళండి. అందులో సిస్టర్ నివేదిత, ఆవిడ వివేకానంద శిష్యురాలు. ఆవిడ మన దేశం కాదు, మన మతం కాదు, అసలు మన భాష కాదు, ఏవి కాదు. ఆవిడ ఒక ఐర్లాండ్ అనే దేశంలో పుట్టి అందరూ చెప్తున్నారంట భారతదేశం చాలా గొప్పది అని చెప్తుంటే ఒకసారి విని ఆవిడ ఒక 20 ఏళ్ల వయసులో మన భారతదేశం చూద్దామని వచ్చారట.
అప్పుడు కన్యాకుమారిలో వివేకానంద గారు స్పీచ్ ఇచ్చారు. ఆయన అసలు ఫస్ట్ మొదలు పెట్టడమే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అని దాంతో మొదలు పెడతారు, సోదర భావంతో మొదలు. అలాగే ఆయన స్పీచ్ విని అరే ఇది కదా భారతదేశం, నేను ఏదైనా ఒక మంచి ఏరియా సెలెక్ట్ చేసుకొని అంటే చదువుతో ప్రారంభిద్దాం, అక్షరాస్యతని నిర్మూలిద్దాం అనే ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పి నేనైతే మీ దగ్గరికి ఇంకా రాను, నేను లేను అనుకొని ఇక్కడికి వచ్చేసి సర్వీస్ చేస్తానని చెప్పి ఆడ ఒక ఏరియా ఎన్నుకొని అక్కడ చాలా కష్టాలు పడి అంటే చదువు కూడా లేని ఏరియాలో చదువు చేసి ఆవిడ స్టోరీ నేను విన్నాను. ఆవిడ మళ్ళీ ప్లేగు వ్యాధితో ఉన్న వాళ్ళందరినీ కూడా చేరదీసి తర్వాత ఆవిడ అతి తక్కువ వయసులోనే చనిపోయారు, కాలం చేశారు. ఆవిడ స్టోరీని అయ్యో లేడీ అయ్యుండి మన భారతదేశంలో పుట్టకపోయినా మన భారతదేశానికి ఒకటి మతం మార్చుకొని హిందూ అయ్యి చేసింది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు పెట్టారు ఇది 2015లో పెట్టామండి. ఇదంతా రిజిస్టర్డ్, మాకు ఏటీజీ కూడా ఉందండి. చాలా సేవా కార్యక్రమాలను చేశాను. ఏమేమి చేశారండి ఇప్పుడు దాకా? ఇప్పటి వరకు 1,00,000 కేజీల బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేయాలని సంకల్పం పెట్టుకున్నానండి. అంటే ఎవరికైతే అన్నం, వస్త్రం, వైద్యం, విద్య ఈ 4 అందట్లేదు, అంటే అందినా చాలట్లేదు, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ భర్త లేని ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళ కోసమని మనం ఈ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేసాం. అలాగే కుట్టు మిషన్లు ఏంటి, గ్రైండర్లు ఏంటండి, అలాగే ఎవరైనా అంటే పేషెంట్లు గవర్నమెంట్ కూడా మెడిసిన్ ఇవ్వలేని కొంత మెడిసిన్ కావాల్సి వస్తుంది, వాళ్ళు కొనుక్కోలేరు, అలాంటి వాళ్ళకి మనకి స్లిప్ ఇస్తే మనమే మెడికల్ షాప్లో కొనేసి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. అలాగే మనకి చాలా డోనర్స్ ఉన్నారండి. మనం చేసే కార్యక్రమాలు చూసి ఏదైనా కావాలంటే నువ్వు అడుగమ్మ జ్యోతమ్మ అని కూడా మనల్ని అడిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ మేము ప్రతి నెల బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటామండి. రైస్ మిల్లర్స్ వాళ్ళు మూలపాడని, అలాగే పామూరని, అలాగే తెనాల దగ్గర ఇట్లా కొంతమంది మనకి ప్రతి నెల ఏదో వచ్చినప్పుడల్లా ఒక బియ్యం 2 బస్తాలు అట్లా మాకు ఇస్తూ ఉంటారు. ప్రతి నెల ఎవరైతే పూర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మేమే వాళ్ళకి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇంకా చాలా చెయ్యాలని ఉందండి. అలాగే ఎవరన్నా చనిపోయి వాళ్ళకి ఎవరు లేరు అనుకుంటే నేనే చేశానండి. ఇక ముందు కూడా ఎక్కువ చెయ్యాలని ఉంది. కాకపోతే నాకు అదే చంద్రబాబు గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నాకు ఏదైనా స్థలం ఇప్పించండి, ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని ఉంది. మేము స్థలం కొనుక్కోలేము, మేము కూడా మధ్యతరగతి వాళ్ళమండి అని నేను అర్జీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. అలాగే ఇక్కడ కృష్ణ తేజ అండి, ఐఏఎస్ ఆఫీసరు, అతను కూడా చాలా మంచి వ్యక్తి, ఫోన్ చేసినా మాట్లాడతారు. మొన్న వెళ్ళి కలిసామండి. కలిసి షాల్ కప్పి అభినందనలు తెలియజేసి అంటే అలాంటి యువకులు కొత్త టెక్నాలజీ ఉన్న వాళ్ళు రావాలండి, వస్తే కదా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత అండి ఇప్పుడు సావిత్రి కళాపీఠం తరపున కూడా చాలా కార్యక్రమాలు చేస్తారన్నారు. అంటే ఈ మా నటి సావిత్రి గారి పేరు మీద ఈ పీఠం పెట్టాలన్న ఆలోచన ఎవరిది, ఎలా మీ పాత్ర ఏంటి దాంట్లో? మహానటి సావిత్రి కళాపీఠం వచ్చేసి పరశూరి విజయలక్ష్మి గారు ఆవిడ ప్రారంభించారండి. ఆవిడ విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషను. అయితే సావిత్రి గారు అంటే ఇష్టం ఆవిడకి, అంటే ఆవిడ కూడా చూడలేదు సావిత్రి గారిని. సో దాసనారాయణరావు గారి ద్వారా మన సావిత్రి కళాపీఠం స్టార్ట్ చేసి ఆవిడ గురించి మొత్తం అన్నీ తెలుసుకొని అప్పుడు సంస్థ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 5,000 ప్రోగ్రామ్స్ కూడా చేశాము. నేను అందులో సెక్రటరీని, అంటే ఇయర్ మారిపోతూ ఉంటుంది కదా కమిటీ, అట్లా అనమాట. ఎక్కువ విజయలక్ష్మి గారికి బాగా సపోర్ట్గా ఉండి, అంటే దీని ద్వారా ఏం చేస్తామంటే కళారంగం ఇదివరకు ఉన్న కళలు వేరు, ఇప్పుడున్న కళలు వేరండి. కళాకారులు కూడా చాలా మంది పూర్వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేదో సరుకులు నిమిత్తం, అంటే కళాకారులు అంటే నాటికలు వేసేవాళ్ళు, లేకపోతే అసలు నటీమణులు, లేకపోతే అంటే ఎలా అంటే డప్పు వాయిద్యాల వాళ్ళ దగ్గర నుంచి వాయిద్య కళాకారులు కూడా. ఒక సంగీత విభావరి పెట్టాలనుకోండి, ఆఖరికి కెమెరామెన్ దగ్గర నుంచి, మ్యూజిక్ వాయించే దగ్గర నుంచి, ఆఖరికి అక్కడ ఇచ్చే టీ బాయ్ దగ్గర నుంచి వాళ్ళు కూడా అందరూ కూడా కళారంగానికి సంబంధించిన వాళ్ళే అన్నమాట. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి ఇక డబ్బులు ఎక్కువ సంపాదించే ఉద్దేశం ఉండదు వాళ్ళకి. ఎంత వచ్చినా ఇక్కడే చాలు అనుకునే వ్యవస్థ ఉంటుందన్నమాట. సో వాళ్ళందరికీ ఇప్పుడు సపోజ్ ఒక నెలకు 5 ప్రోగ్రాం పెట్టామనుకోండి, వాళ్ళందరికీ ఒక ఆదాయం వచ్చినట్టే కదా. సో ఆ రకంగా విజయవాడలో కళాకారులు ఎక్కువండి అసలు, చాలా సావిత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అలాగే సన్మానాలు, ఎవరన్నా అంటే సినిమా ప్రముఖులు తీసుకొచ్చి సన్మానాలు చేసిన సందర్భాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మనకు చాలా మంది, మేము చెన్నై కూడా చేసాం ప్రోగ్రామ్స్. రోసయ్య గారితో అంబికా కృష్ణ గారు, అలాగే మన మహానటి కీర్తి సురేష్ గారిని తీసుకొచ్చాము. మహానటి సినిమా అయిన తర్వాత మాకు చాముండేశ్వరి గారు, వీళ్ళందరూ చాముండేశ్వరి గారు, రోజా రమణ ఆంటీ గారు, వాణిశ్రీ ఆంటీ గారు అయితే మరీ ఎక్కువ మాకు సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు కొంచెం రావడం ఇబ్బందిగా రావట్లేదు, కానీ ఆవిడ బాగా సపోర్ట్ చేస్తారు.
చాలా మందికి కళాకారులకి మేము సన్మానం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా నేరుగా డైరెక్ట్గా కలిసారా మీరు? కలిసామండి. ఇప్పుడు కూటమి కాకుండా ఇదివరకు ఉన్నప్పుడు ఒకసారి ఆయన గెలిచారని ఆయనకి ఒక షాల్ కప్పి అభినందనలు తెలియజేద్దామని మేము అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే ఇచ్చారు. నెక్స్ట్ టైం మాది ఒక ప్రోగ్రామ్ జరిగిందండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఆయన టైం వల్ల రాకపోయినా కానీ మా ధర్మం ప్రకారం ఇద్దామని, అలాగే సావిత్రి గారి బుక్ ఒకటి రిలీజ్ చేసాము ఆయన చేతుల మీదుగా చేయాలనే ఉద్దేశంతో. తయారైపోయింది బుక్, రెడీ అయిందా? రిలీజ్ చేసాం. ఆయన విజిటింగ్ కార్డు ఇవ్వగానే ముందు సావిత్రి కళాపీఠం వాళ్ళని పంపించండి అని చెప్పారంటండి. అంటే అంత గుర్తుంచుకొని అంత ఇదిగా రెస్పాన్సిబిలిటీగా మమ్మల్ని వెళ్ళంగానే మాట్లాడి అమ్మ బాగున్నారా అని చెప్పేసి బుక్ రిలీజ్ చేయడం చేశారు. ఆయన చేతుల మీదగానే బుక్ రిలీజ్ చేసాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడు ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకన్నా పనులు ఎక్కువగా ఉన్నాయి, మనం వెళ్ళి వాళ్ళ టైంని వృధా చేయకూడదు అని ఇంకా అందరం కూడా వీడియో రిలీజ్ చేసి ఆయన అందరికీ అభినందనలు తెలియజేసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఉంది, కాకపోతే ఆయన పని ఒత్తిడి వల్ల ఎక్కువ ఆయన టైం మనం ఎందుకు. అయితే ఇప్పుడు ఉన్న మంత్రులకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం బొకేలు, పువ్వులు, షాల్వాలు తీసుకెళ్తాం, పళ్ళు అవి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇవేమీ తేవద్దు అంటే. బయట కూడా నేను మొన్న జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్తే బయట స్టిక్కర్ అంటించారు, మీరు శాలువాలు తీసుకురావద్దు దయచేసి. అందుకే మేమేమనుకున్నాం అంటే బెడ్షీట్లు అలా ఉన్నాయండి, కొన్ని కొత్త బెడ్షీట్లు కలెక్ట్ చేసి అవి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, అట్లా బెడ్షీట్లు కొంతమంది అయితే కొన్ని కూరగాయలు పట్టుకెళ్ళారు, ఒక 10 కిలోల కూరగాయలు ఎవరికైనా ఇస్తారు కదా అని ఉద్దేశం. ఈ మార్పు అనేది నేను ఈ కూటమి దగ్గర నుంచి చూస్తున్నానండి. అంటే మేము కూడా చాలా ఏముంటుంది ఉపయోగం పేదవాళ్ళకి ఇవ్వడానికి. అది ఈ కూటమిలో ఈ మార్పు అనేది నేను చాలా సంతోషకరమైన ఇదండి. అదొకటి బాగా మాకు మనసుకి నచ్చింది, అంటే మార్పు మొదలయ్యింది అనేది మాకు అనిపించింది. అంతకుముందు ఇప్పుడు మీ గవర్నమెంట్ పనితీరు చూస్తున్నారు, అంతకుముందు కూడా 5 ఏళ్ళు చూశారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, దాని పరిణామాలు ఏమన్నా రిఫ్లెక్ట్ అయినాయి ఆ తర్వాత? అంటే అయిపోయిన దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చూసే వాళ్ళకి అన్నీ తెలుసు, కాకపోతే మాకు అందులో మన వాళ్ళే ఉన్నారు, ఇందులో మన వాళ్ళు ఉన్నారు. మేము వ్యక్తిగతంగా మాకు ఎవరికి ఇది లేదు, కాకపోతే పార్టీ పరంగా ఎవరైతే సమాజానికి లేకపోతే మనుషులకి న్యాయం చేస్తారో వాళ్ళే మనం గౌరవిస్తాం, అంతే కదండి. సో ఆ కూటమిలో ఏంటంటే కొంచెం ఏదన్నా కనీసం దైవ దర్శనానికి వెళ్ళడానికి మనం ఏదైనా అప్లికేషన్ అడగాలన్నా, ఏదంటే ఫంక్షన్కి అడగాలన్నా, అంటే ఎలా ఉందంటే ఆ వ్యవస్థ ఎలా ఉందంటే సచివాలయం దగ్గర నుంచి ఉన్నవాళ్ళు కూడా ఆయన ఏదో సీఎం లాగా ఫీల్ అయిపోయి మిగతా వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళలాగా చూసిన వ్యవస్థ ఉండడంతో చాలా మంది దూరం అయ్యారండి. అంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా దూరం మెయింటైన్ చేయడం, పరదాలు కట్టడం, సో అవన్నీ జరిగాయి. సరే మనం ఎవరిని వ్యతిరేకించలేము, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, అంటే వాళ్ళ టైం ఉంటే. అంటే మనుషుల మధ్య ఉన్నవాడే నాయకుడు కదండి, ఎక్కడో ఉండి మాట్లాడితే బాధ ఎలా తెలుస్తుంది. అట్లాగా ఇప్పుడు ప్రభుత్వం అనేది చాలా బాగుందని మేము అందరం సంతోషదాయకంగా. ఫ్యూచర్ ప్లాన్స్ మరి ఏంటి? ఏం లేదు సార్, మాకు ఈ ప్రభుత్వం నుంచి మేము కోరేది ఒకటే సార్, అంటే చర్చిలకి ఇస్తున్నారు స్థలాలు, మసీదులకి ఇస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలకు కూడా బాగా సర్వీస్ చేసే వాళ్ళకి చాలా ఉన్నాయి స్థలాలు విజయవాడలో. ఎంతో కొంత స్థలం ఇస్తే మేము కూడా కొంత మంచి చేయాలనుకున్న దారిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఏదైనా స్థలం ఇస్తే మాకు అప్లికేషన్ అర్జీ పెట్టుకుంటాం. మేము మొన్న కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది, కృష్ణతేజ గారిని. ఇంకా వీళ్ళంతా బిజీగా ఉన్నారు, అందులో చంద్రబాబు నాయుడు గారు ఊరు వెళ్ళటం వల్ల వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలిసి అడుగుదాం అనుకుంటున్నాం. నేను కూడా విజయవాడ రావడానికి కారణం ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించిన 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి కాబట్టి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా మీరు చూసారా డైరెక్ట్గా? ఎప్పుడన్నా చూశానండి, అంటే చిన్నప్పుడు నన్ను తిరుపతి తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఇంటికి, అంటే తిరుపతి దర్శనం అయితే కాదట, రామారావు గారి దర్శనం కూడా అవ్వాలని చెప్పి మా నాన్న వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు తీసుకెళ్ళా, చూశానండి. ఇంకా తర్వాత ఎప్పుడు ఉన్నారనమాట. అప్పుడు తర్వాత చెప్పేవారు, నాన్న నన్ను తీసుకెళ్లేదు ఏంటి నేను అని. అంటే ఎవరు వెళ్ళినా తిరుపతి వెళ్తే మాత్రం అక్కడికి వెళ్లాల్సిందే, వెళ్ళి చూసుకుని ఆయన భోజనం కూడా పెట్టేవారట. ఎంతమంది వచ్చినా భోజనం చేసి వెళ్ళండి అమ్మా అని చెప్పేవారట. హీరో, అది హీరో కాదు అంటే రియల్ మనిషి అనమాట, అంత మహాత్ములు వాడు. అంటే నాన్నగారు అనే కాదండి,
అంటే రామారావు గారిని మేము యాక్టర్గా ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు రామారావు గారు వస్తే చెప్పులు ఇప్పి దండం పెట్టుకునేవాళ్ళం అండి. నాకు ఇంకా గుర్తు. అంతే కదా, ఆయన మేము దేవుడు 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 అనుకునేవాళ్ళం. అంటే ఆ పాత్ర అంత అలాగా ఆ పాత్రలో అంత లీనమైపోయేవాళ్ళు వాళ్ళు మహానుభావులు వాళ్ళు. ఇప్పుడు ఎవరినన్నా అంటే ఇప్పుడున్న హీరోలు ఫోటో అడుగుదామంటే ఎవరు అంటే మేము హీరో అంటే వాళ్ళ మనుషులని మర్చిపోతున్నారు సార్. సో అందుకే మేము కూడా చాలా దూరంగా ఉంటాం. అంటే అప్పుడు హీరోయిజం అప్పుడు స్టార్డమ్ వేరే అండి. ఎందుకంటే ఆ స్టార్డమ్ వేరు, ఆ పాత్రలు వేరు. ఇప్పుడున్న పాత్రలకి అప్పుడున్న పాత్రలకి పొంతలేదు. పాత్ర ఒకటి సార్, మనుషుల వ్యక్తిత్వాలు కూడా వేరు సార్. అదే అప్పుడు ఏంటంటే మనకి ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వాళ్ళే దేవుళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. ఆ దేవుళ్ళు అనుకోవడం కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించేవారు సార్. మన రామారావు గారు ఏంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు చాలా మందిని చూసుంటారు. మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటారు. బౌన్సర్లు వచ్చేస్తారు ఫస్ట్, ఇలా చేయి ఊపేసి వెళ్ళిపోతారు. నేను చాలా మందిని చూస్తున్నాను, పిల్లలందరూ వెళ్తారు కదా ఎగబడి ఈ హీరో అని. ఏంటి వీళ్ళ పిచ్చి ఏంటి, మీ నానే ఒక హీరో కదా, మీ అమ్మాయి హీరోయిన్ కదా, ఎక్కడో ఉన్న వాళ్ళ కోసం మీరు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు చేతులు పెట్టుకొని ఎందుకు నించుంటున్నారా బాబు అని నేను మనసులో చాలా మందిని అనుకునే సందర్భం ఉండేది. ఎందుకంటే సినిమా రంగం చెన్నైలో ఉన్నప్పుడు విజయవాడ అనేది సినిమా రంగానికి కూడా కేంద్ర బిందువుకు ఉండేదండి. అప్పుడు అసలు ఇక్కడ రిపోర్ట్ని బట్టి బేస్ అయ్యేవాళ్ళు. విజయవాడ ఈ చుట్టుపక్కల వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్న రిపోర్టు వాళ్ళకి వచ్చేది. దాన్ని బట్టి అసలు సినిమా రంగానికి కూడా విజయవాడనే ఇండస్ట్రీ డెవలప్ అవడానికి చాలా విజయవాడ కూడా చాలా కారణం కూడా. ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు. అవును, పూర్ణ పిక్చర్స్ కానీ లక్ష్మీ ఫిలిమ్స్ కానీ ఇదంతా ఇక్కడి నుంచే జరిగేది. ఇప్పుడు మీరు బాబు గారి గురించి చెప్పారు, నిమ్మల రామారావు గారి గురించి చెప్పారు, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారండి. ఆయన అయితే ఎప్పుడు ఫోన్ చేసినా అంటే మీటింగ్లో ఉంటే తప్ప ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మనం ఏ చిన్న ప్రోగ్రాం పెట్టినా తప్పకుండా వస్తారు. అలాగే వాళ్ళ మిస్సెస్ గారు సుజాత గారు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే పదవిలాగా ఉంటారండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మేమే కాదండి, వాళ్ళ ఇంటి ముందుకి ఇప్పటికీ ఎవరో ఒకళ్ళు అర్జీ పెట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, ఎంతమంది వచ్చినా చక్కగా మాట్లాడి ఆ సమయాన్ని ఇచ్చి ఏం చేయాలో చేస్తారు. నా ఫోన్లో ఇప్పటి వరకు అంటే పాత బోండా ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యే ఉంటే ఆ పేరు కూడా అలాగే కంటిన్యూగా ఉందండి. ఇప్పటికి కూడా అలాగే ఉంచేసుకున్నాను అనమాట, మన గెలిచిన వరకు కూడా అదే అంటూ ఉంటారు. ఆయన మీరు ఓడిపోయారని మీరు ఫీల్ అవ్వదు సార్, మళ్ళీ మీకే వస్తుంది, మనందరం ఒకటే అని మేము అలా. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత వరదలప్పుడు తగ్గిన తర్వాత వచ్చి అమ్మ మీకు అన్నీ అందాయా చేసాయా. అలాగే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు ఏరియాల వారీగా, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం బాగుందండి. వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు, ధైర్యం చెప్పారు ముందు. మా అందరికీ కూడా ధైర్యం చెప్పి అయితే కొంత ఏరియాలో కొంతమందికి నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకి డబ్బులు పడలేదు. అది ఈ ప్రభుత్వం తప్పేమీ కాదండి. గత ప్రభుత్వం మ్యాపింగ్ చేసిందని వాళ్ళు మనకి ప్రూఫ్ తో సహా చూపించారు సచివాలయంలో అన్నమాట. యాక్చువల్ గా మేము ఉన్నామండి, కారు బళ్ళు అన్ని కూడా మురిగిపోయినాయి మరి. ఇక మాకు ఒక 3,000 రూపాయలే పడ్డాయి. యాక్చువల్గా మేము ఇంటికి 10,000 అన్నారు, అది పడలేదు. ఆ తర్వాత అంటే మా ఏరియాలో నేను వర్క్ చేస్తాం అంటే అందరూ మనకి అబ్జర్వేషన్ ఏమైనా కావాలంటే మనల్ని వచ్చి అడుగుతారు, సర్వీస్ పాయింట్ కావాలి. అప్పుడు వాళ్ళు అడిగారు, జ్యోతి గారు మీరే ఉన్నారు, మరి మీరు వెళ్ళి ఉమామహేశ్వరరావు గారిని వాళ్ళని అడగాలి కదా, ఎమ్మెల్యే గారిని అడగలేదు ఏంటని నాకు క్వశ్చన్ వేసారు. అప్పుడు ఏం జరిగిందని చెప్పి మేము సచివాలయంలో లోతుగా ఆలోచిస్తే ఇదివరకు ఉన్న మ్యాపింగ్ ప్రకారమే ఇప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ పడింది. ఇప్పుడు ఆ వ్యవస్థని ఎవరు మార్చేంత టైం లేదు. తర్వాత కొంతమంది గోల్ చేయడం వల్ల మళ్ళీ మీకు పడతాయి అని చెప్పారు, కానీ అది తీసుకెళ్ళామండి, ఆయనకి కూడా చెప్పాము. అంటే అవన్నీ సరి చేస్తారులేండి, ఎందుకంటే మొన్న కదా గవర్నమెంట్. అవును, అయితే ఇంత పెద్ద ఆపద వచ్చిందండి, దాన్ని మాత్రం మనుషులకి ఏమీ కాకుండా కాపాడారు. ఇప్పుడు డబ్బులు అంటే అందరికి అవ్వచ్చు, వెంటనే వాళ్ళు స్పందించకపోతే కొట్టుకుపోయేది. అసలు ఉదయం 9ంటికి వాటర్ వస్తుంటే 11ంటికి కల్లా అందరూ వచ్చి అక్కడ అలాట్ అయ్యారు పైపుల్ రోడ్ సెంటర్లోనండి. మా చిన్నబాబే సాక్ష్యం, 5 గంటల సేపు మా బాబు వెళ్ళటానికి లేక అక్కడ ఆగిపోతే ఆ తర్వాత తను ఫోన్ చేసి చెప్పాడు, మా ఇక్కడే ఉన్నారు, వ్యవస్థ అంతా ఇక్కడే ఉన్నారు, ఎవరన్నా వస్తే కొట్టుకుపోతున్నాం, అంత వరద ఫోర్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అయితే నించోనే ఉన్నారమ్మా, ఆయన 72 గంటలు అలా నించొని పనిచేశారండి. ఒక టాటర్ ఎక్కారండి, చిన్నపిల్లాడు ఎక్కినట్టు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదండి, ఆయన వయసు అండి, ఆయన అనుభవం అండి, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ముఖ్యంగా తుఫాన్లు వచ్చినా ఇట్లాంటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన స్పందించే విధానం కూడా నిజమే అండి, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వేరే నాయకులకి. ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ
అట్లా ఆర్డర్లు ఎక్కువ ఉంటూ వెళ్ళారా లేదా అందలేదని ఫుడ్ కూడానండి పెద్ద పెద్ద విమానాల్లో ఈ ఆర్మీ వాళ్ళ దాంట్లో తీసుకొచ్చి ఫుడ్ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మనుషులు తత్వం ఎలా అంటే అంతా నాకే కావాలి, పక్క వాళ్ళకి కాదు, ముందు నాకే కావాలి, రేపు కొంటామో లేదో తెలియదు మనం, కానీ ఎక్కువ ప్యాకెట్లు నాకే కావాలి. ప్రమాదంలో ఉండిపోయినప్పుడేమో బయట పడదామని ఆలోచన ఉంటది, వచ్చినప్పుడేమో అది మొత్తం నాకే నాకే కావాలి. కావాలి. అది కొంత మేము చూసాము. అయితే మా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో 2-3 రోజులు సరిపడా ఫుడ్ ఉంది మాకు. ఏదో పూరి చేసుకొని ఒక తింటాం అట్లా ఏదో మాకున్న దాంట్లో మేము కూడా. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళకి పర్లేదండి, కింద ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణం కదా. చాలా దారుణం, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత కొంతమంది టెర్రాస్ మీదకి వచ్చేసారు అపార్ట్మెంట్ లోకి. వాళ్ళకి ఏదో పేపర్ షీట్లు ఇవ్వడం, బ్యానర్లు అలాంటివన్నీ హెల్ప్ చేయడం, అలా ఏదో మా వరకు మేము అలా చేసాం. కాకపోతే మేమేంటంటే ఇంకా ఎక్కువ చేయడానికి నేను అందులో ఉండిపోయానని నాకు బాధ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మా ఇంట్లో చేయాలన్నా మీరు చేయలేదు, బయటికి రాలేని పరిస్థితి. కింద పాములు అవి తిరుగుతున్నాయి అనమాట. మనం కాలు కూడా కింద పెట్టలేని భయంతో ఉన్నాం అనమాట. 3వ రోజుకి కొంచెం వచ్చింది. తర్వాత సేవిక సమితి వాళ్ళు ఏంటి, RSS ఏంటి, VHP ఏంటి, అసలు ఒకటి కాదండి. అంటే వారం రోజులు మొత్తం పూర్తి స్థాయిగా వచ్చేసిందండి. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వారానికి తిరిగి వచ్చేసాం. మేము 3 రోజులు నీళ్ళలో ఉన్నామండి. 3 రోజులు బయటకు వచ్చేసాము. వచ్చేసి ఇంకా 4వ రోజు కరెంట్ వచ్చేసింది. వాటర్ కూడా చాలా వరకు క్లీన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ బ్లీచింగ్ వేయడం. శానిటరీ వాళ్ళండి చేతులు పెట్టి తీసి నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చండి. మన ఇంట్లో ఎక్కువ చెత్త అయితేనే మనం చిరాకు పడతాము, అలాంటిది ఎక్కడో వచ్చిన చెత్తను కూడా వాళ్ళంతా క్లియర్ చేసి శానిటరీ అసలు ఎక్కడికక్కడ. అలాగే డిపో రేషన్ కూడా వచ్చేసింది కదా. ఆ రేషన్ వచ్చినప్పుడు కూడానండి, రేషన్ అబ్బాయి ఒక అబ్బాయి, పోలీస్ అతను, ఒక ఆర్మీ, అందరు అక్కడి నుంచి అందరికీ సమానంగా రావాలని పంచిపెట్టారండి. ఆ క్రమశిక్షణ అదంతా అక్కడి నుంచి వచ్చిందే కదండి. చాలా బాగా జరిగిందండి, బాగా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.